నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే సమస్య లేని ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు బరువు ఎక్కువగా పెరిగిపోతున్నాము అని చాలామంది చెప్తూ ఉంటారండి. ఇది ఎంతవరకు నిజము అన్న దాని గురించి మాట్లాడతాను. అంటే ఒక లేడీ ఈ సంతానలేమి సమస్య వల్ల బాధపడుతున్న లేడీ ఎవరైతే వెళ్ళి కన్సల్ట్ అవుతారో ఫర్టిలిటీ క్లినిక్స్లో, వాళ్ళు ఈ మాత్రలు ఇచ్చారు, ఆ మాత్రలు ఇచ్చారు, ఈ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్, ఇవన్నిటి ఒక 3-4 మంత్స్గా నేను తీసుకుంటున్నాను, ఈ టైంలోనే నేను బరువు చాలా ఎక్కువగా పెరిగిపోయాను అని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. సో దీని గురించి చాలా డీటెయిల్గా స్టడీస్ కూడా చేయడం జరిగింది. అంటే అన్ని రకాల ట్రీట్మెంట్స్, ట్యాబ్లెట్లతో ట్రీట్మెంట్ అవ్వచ్చు, ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ కావచ్చు, లేదా ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి లాంటి ట్రీట్మెంట్స్ కావచ్చు, తీసుకుంటున్న లేడీస్లో కొన్ని స్టడీస్ జరిగాయి. వాళ్ళు ఏం చేశారంటే కొంచెం మన బిఎంఐ, మన వెయిట్ ప్రకారంగా మనం లేడీస్ని కేటగరైజ్ చేసినట్టయితే నార్మల్ వెయిట్లో ఉన్న వాళ్ళు, కొంచెం అధిక బరువు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, లేదా బాగా ఎక్కువగా వెయిట్ రేంజ్ ఉన్న వాళ్ళు, అంటే ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళందరినీ సపరేట్గా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ స్టార్ట్ కాకముందు వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, ఈ ట్రీట్మెంట్ జరుగుతుండగా వాళ్ళ వెయిట్ ఎలా ఉంది, అండ్ ఈ ట్రీట్మెంట్ పూర్తయి సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఆన్ ద డే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అని తెలుసుకున్న రోజు కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ రోజు వెయిట్ రికార్డ్ చేసుకొని ఈ 3 వెయిట్స్ వాళ్ళు కంపేర్ చేశారు. కంపేర్ చేసినప్పుడు ఏం జరిగిందంటే వేరియేషన్ ఉంది, అంటే అస్సలు లేదు డిఫరెన్స్ అని చెప్పడానికి లేదు, కానీ ఎంతవరకు వేరియేషన్ వస్తుందంటే హార్డ్లీ అరౌండ్ 1-2% అండి. ఎవరన్నా బరువు చాలా ఎక్కువగా పెరిగిపోయారు అని చెప్పాలి అంటే కనీసం 5-7% డిఫరెన్స్ రావాలన్నమాట. మీకు వెయిట్ గెయిన్ అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ మీకు కనీసం 5-7% కంటే ఎక్కువ అయితే దాన్ని మనం సిగ్నిఫికెంట్ వెయిట్ గెయిన్ అని కన్సిడర్ చేస్తాం. సో 1-2%ని మనం సిగ్నిఫికెంట్ అనడానికి లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ పర్సే వల్ల మేజర్ వెయిట్ చేంజెస్ రావు, కానీ కొంచెం మైనర్ వేరియేషన్స్ రావచ్చు. అయినప్పటికీ కొంతమంది లేడీస్ ఎక్కువగా వెయిట్ డిస్టర్బెన్సెస్ చూస్తూ ఉంటారు ట్రీట్మెంట్ టైంలో. ఇది కూడా కంప్లీట్ ఫాల్స్ అని కాదండి. వాళ్ళలో ఎందుకు ఇది జరుగుతుండొచ్చు అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్స్, నిజమే. ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్స్ హార్మోనల్ మెడికేషన్స్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్స్ని బాడీలో ఎక్కువ చేస్తాయి. ఈ హార్మోన్స్ హై లెవెల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే మనం తీసుకుంటున్న ఫుడ్లో కానీ లేదా డ్రింక్స్లో కానీ వాటర్ అండ్ సాల్ట్ని ఎక్కువగా బాడీ రిటెన్షన్ చేసుకుంటుంది. రిటెన్షన్ చేసుకొని టెంపరీగా బ్లోటింగ్ లాంటి సెన్సేషన్ వస్తుందన్నమాట. సో దానివల్ల కొంచెం వెయిట్ గెయిన్ వాళ్ళు నోటీస్ చేస్తుండొచ్చు. సెకండ్ వచ్చేసి స్ట్రెస్ అండి. ఎనీ లేడీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చిందంటేనే ఆల్రెడీ షీస్ టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అది సొసైటీ పరంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదా తనకు తనే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటుంది. అంటే నాకు ఎందుకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, ఇప్పుడు నేను ఇంత కష్టపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఇంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నాను, అయినప్పటికీ నాకు పాజిటివ్ వస్తుందా అని ఎంతో స్ట్రెస్లో ఉంటుంది. సరిగ్గా రాత్రి నిద్రలు ఉండవు. సో ఇవన్నిటి వల్ల ఆ స్ట్రెస్ వల్ల బాడీలో కార్టిజాల్ అన్న హార్మోన్ ఎక్కువయ్యి పొట్ట రీజన్లో అక్కడంతా కూడా ఎక్కువ ఫ్యాట్ చేరుకుంటుంది అనమాట. మనం వద్దనుకున్న ఆ వెయిట్ లేదా నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆ వెయిట్ గెయిన్ వస్తుంది. సో అది సెకండ్ రీజన్ అవ్వచ్చు. థర్డ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. ఒక ట్రీట్మెంట్ అవుతుంది, మేము నోటీస్ చేస్తూ ఉంటాం ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఎంబ్రియో పెట్టామండి, ఇవాళ ట్రాన్స్ఫర్ చేసాము, ఒక 15 రోజుల తర్వాత మనకు రిజల్ట్ తెలుస్తుంది అని అంతా చెప్తున్నప్పుడు ఇమీడియట్గా అందరూ 90% పీపుల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏం పని చేయకూడదా, బెడ్ రెస్ట్లో ఉంచాలా లేడీని, నా పక్కింటి వాళ్ళు ఇలా అన్నారు, మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ జరిగింది, వాళ్ళైతే నాతో అసలు బెడ్ దిగకండి, డాక్టర్స్ ఇలానే చెప్తుంటారు, మీరు మాత్రం పూర్తి బెడ్ రెస్ట్లో ఉండండి, అప్పుడే మీకు పాజిటివ్ వస్తుంది. సో ఇలా ఎన్నో ఒపీనియన్స్ వస్తూ ఉంటాయండి మీకు సొసైటీలో. నువ్వు ఈ రెస్ట్రిక్షన్ ఆఫ్ దిస్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా, అంటే మనం చిన్న చిన్న పనులు డైలీ లైఫ్లో మనం చేస్తునే పనులు కూడా రెస్ట్రిక్ట్ చేసేసుకుంటాం కాబట్టి దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారనమాట. నువ్వు లాస్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ అపెటైట్. మీరు ఇది తినాలి, అది తినాలి, బాగా తినాలి అని చెప్పేసి ఒక బ్యాలెన్స్డ్ డైట్ బదులు ఎక్కువగా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేయడం వల్ల కూడా కొంతమంది వెయిట్ గెయిన్ అవుతుంటారు. అండ్ కొంతమంది పీసీఓడి అండి, అంటే నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళు మా దగ్గర ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తూనే ఉంటారు. అండ్ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న లేడీస్కి ఇన్హెరెంట్గా రిస్క్ ఉంటుంది, కొంచెం వెయిట్ ఎక్కువ అయ్యే ఛాన్స్, లేదా వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా వెయిట్ లాస్ అంత ఈజీగా అవ్వదన్నమాట. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల
మీరు లేడీస్ ఎవరైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ క్లినిక్స్లో కన్సల్ట్ అవుతూ ఉంటారో వాళ్ళలో కొంచెం వెయిట్ డిస్టర్బెన్సెస్ చూస్తూ ఉంటాం. వీటిని మనం ఎలా అధిగమించవచ్చు, ఎక్కువ వెయిట్ గెయిన్ కాకుండా ఎలా చూసుకోవచ్చు? మొదటగా నేను అన్నట్టు మెడికేషన్ మనం పెద్దగా ఆల్టర్ చేయలేమండి. ఎందుకంటే ఎంత నెసెసరీనో అంత డాక్టర్ ఇస్తూ ఉంటారు. మనం దాన్ని ఇగ్నోర్ చేయలేము. మనం చేయగలిగింది ఏంటంటే డైలీగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ పెట్టుకోవడము, ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా డైలీ లైఫ్లో ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద మార్నింగ్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. నైట్ అడిక్వేట్ స్లీప్ 11 కంటే మించి ఎక్కువ లేట్ నిద్రపోకుండా టైంకి నిద్రపోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసి మీరు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా అది మేనేజ్ చేయడానికి యోగా లాంటివి కానీ మెడిటేషన్ లాంటి ఎక్సర్సైజెస్ మీరు హెల్ప్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.